ఇప్పుడు యేసుక్రీస్తు విగ్రహాలు పెట్టి బోనాలు కూడా ఎత్తుతున్నారు. ఇంకా మీరు ఎక్కడున్నారు బ్రదర్? మీరు ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారికి చర్చ్ ముందు ఒక ధ్వజస్తంభాన్ని లేపారు, దాని గురించి మాట్లాడాలి కొడుతున్నారు. అది బ్రదర్, ఇంకా భారతదేశ ప్రజలు దేవుళ్ళను కూడా వాళ్ళ మతంలోనికి మార్చుకోగలిగినట్టు, వాళ్ళ అభిప్రాయాల్లోనికి మార్చుకోగలిగిన వాళ్ళు భారతదేశ ప్రజలు. ఆడికిపోతాయి బుద్ధులు, పుట్టుకతో వచ్చిన బుద్ధులు ఆడికిపోతాయి బ్రదర్. దేవుణ్ణి కూడా వాళ్ళ మతం ఎట్లయినా మార్చుకుంటారు. జరుగుతున్నది అది. ఇప్పుడు మీరు నన్ను చాలా పెద్ద కాంట్రడిక్షన్లోనికి లాగారు. చాలా పెద్ద విషయమే నేను మాట్లాడాను. దీని మీద ఎన్ని వీడియోలు వస్తాయో చూడండి. కానీ అది తప్పు అని చెప్తున్నాను నేను. అది తప్పు. బైబిల్ ఒకే ఒక్కసారి దేవునికి విగ్రహం తయారు చేయాలని చూశారు బైబిల్లో. ఒకే ఒక్కసారి మోషే ధర్మశాస్త్రాన్ని దేవుని ద్వారా రాసిచ్చిచ్చిన మోషే పర్వతం మీద, హోరేబు పర్వతం, సీనాయి పర్వతం మీద 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన కిందకి రాకపోతే ఆయన చచ్చిపోయాడు అనుకుని అక్కడ ఉండే ప్రజలందరూ, ఆ కొండ కింద ఉన్న ప్రజలందరూ కూడా వారి ముక్కులకి, చెవులకి, మెడలో ఉండే బంగారాలన్నీ తీసుకొని ఒక దూడ రూపాన్ని తయారు చేసి ఇతనే దేవుడైన యెహోవా అనుకొని ఆరాధన చేశారు. వెంటనే ఆకాశం నుంచి చూసిన దేవుడు, మోషే నేను కొండ దిగి అర్జెంటుగా కిందకెళ్ళు, వీళ్ళంతా అసహ్యమైన పని చేస్తున్నారు చూడు, దాన్ని పొడి కింద నలగొట్టి వాళ్ళతోనే తగలబెట్టు దాన్ని అని చెప్తాడు. ఫస్ట్ టైం ఒకే ఒక్కసారి విగ్రహం తయారు చేయడానికి చూశారు. కొన్ని వేల మంది చచ్చిపోయారు ఆ రోజు, చంపబడ్డారు ఆ రోజు దారుణంగా. దేవుడైన యెహోవాకు విగ్రహం చేయడానికి వీల్లేదు. దేవుని వాక్యం స్పష్టంగా అంటది, ఆకాశంలో కానీ, భూమి మీద కానీ, సముద్రంలో కానీ ఉండే ఏ జీవినైనా సరే నా రూపంలోనికి మార్చడానికి వీల్లేదని దేవుని వాక్యం చెప్తుంది.